ఎక్స్క్యూజ్ మీ, ఒక బియర్ ఇవ్వండి. ఏ బ్రాండ్? ఎనీథింగ్. 75 రూపాయలు ఇవ్వండి. ఇవ్వండి. ఏంటి మేడం, డబ్బులు లేవా? నేను ఇస్తాలే. రే, మన అకౌంట్ లో 3 బీర్లు ఇవ్వు. నో నో నో. భలే వారే, తీసుకోండి, మొహమాట పడకండి, తీసుకోండి. థ్యాంక్స్. నీ రేట్ ఎంతే? కరాటే ఎక్కువ మాట్లాడుకుంటా రేట్ చెప్పు. రే, నీ అయ్యా వెయిట్ చేయరా, పాపతో మాట్లాడుతున్నాను కదరా. చూసావా, పారిపోయింది. బండి తీయండిరా, బండి తీయండి, తీయండి. ఏంటమ్మా ఇది? చూసుకుని పో. రే, పాప మార్కెట్ రోడ్ లో ఉంది, తొందరగా వచ్చేయండి రా. పరిగెత్తవే, ఇప్పుడు పరిగెత్తవే. ఇట్రా, చెప్తా, ఇట్రా. ఏమైంది? వాళ్ళు నన్ను నన్ను ఏయ్, మేము 6 మాత్రమే, ఎక్స్ట్రా ఒక్కడు లేడు. డబ్బులు కరెక్ట్ గా ఇచ్చేస్తాం. ఎంత కావాలంటే అంత తాగు. మధ్యలో నువ్వెవడ్రా? దీనికి బ్రోకర్వా? రేట్ ఎంతో కనుక్కుని చెప్పు బే. పట్టుకోండి. అరే, గట్టిగా పట్టుకోండి. ఈ టైంలో బయటకు వచ్చి ఎందుకంటే మా ప్రాణాలు తీస్తున్నారు? ఏ ఊరు మీది? మీ పేరేంటి? నా పేరు ఉషా అంటారు. అన్ని లోపల క్లోజ్ చేయరా. వైజాగ్ పక్కన పెందుర్తి. మా అమ్మగారు తమ్ముడు నీలకంఠుడు, ఇంకా వాడి స్నేహితుడు చంద్రు కలిసి నాకు ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి ఈ ఊరికి తీసుకొచ్చి అయ్యో మర్చిపోయానే, అమ్మాయిలు ఎక్కువగా ఉన్న చోట్లో నన్ను బంధించాలని చూశారు. రాత్రి అయితే మగాళ్ళు ఎక్కువగా వస్తున్నారు, కూర్చుని బిర్యానీ తింటున్నారు, మందు ఎక్కువగా తాగుతున్నారు. ఆ తర్వాత పక్కలో పడుకోమంటున్నారు. ఆడజాతిగా పుట్టుండకూడదు. ఆ తర్వాత నేను మనసుని దృఢం చేసుకుని ఆలోచించి నిర్ణయం తీసుకుని అక్కడి నుంచి పారిపోయి వచ్చేసాను. నేను ఒక చోట నిలబడి మాట్లాడలేవా ఏంటి? డ్రామాలు చేస్తున్నావా? పేదవాళ్ళు మాట్లాడేది నీకు డ్రామాలా కనిపిస్తుందా స్వామి? వాసనేదో తేడాగా ఉంది. తాగావా ఏంటి? అది అది ఆ రౌడీలు గొడవ పడేటప్పుడు నా మీద వంపేశారు. తూలుతో మాట్లాడుతుంటేను 2 పెగ్గులేసావేమో అని అడిగాను. పేదవాళ్ళంటే మీకు తాగుబోతులా స్వామి? వాసన వస్తే ఏంటని అడిగాను. సరే ముందు చెప్పు. చెప్పండి. నువ్వు చెప్పు. నా పేరు ఉషా. మా ఊరు వైజాగ్ పక్కన. అది చెప్పావు కదా, తర్వాత చెప్పు. తర్వాత తర్వాత అయ్యో నాకు చాలా ఆకలిస్తుంది స్వామి, నాకు కాస్త భోజనం ఇప్పించండి స్వామి.
మేమేం పెట్టినా పెట్టకపోయినా భోజనం పెడతాం గానీ రా. నన్ను మా ఊర్లో వదిలేండి స్వామి. నేను ఊరికి వెళ్ళాలి స్వామి. సర్లే వదిలే, బస్సు ట్రైన్ ఎక్కిస్తాను, ఊరికి వెళ్తూగానే నువ్వు హాయిగా మీ ఊరికి వెళ్ళిపోవచ్చు. ముందు ఏదైనా తిందాంరా, డబ్బులు ఇవ్వక్కర్లేదులే రా. వైజాగ్ మీది? కాదు, మరి ఇంకెక్కడ? వైజాగ్ పక్కన పెందుర్తి. ఆ. తీసుకోండి తీసుకోండి, అందరూ తీసుకోండి. కొంచెం హెల్ప్ చేయొచ్చుగా, ఇవ్వు అందరికి ఇవ్వు. తీసుకోండి, ఇదిగోండి. తినండి. కూర్చొని తినవా, కూర్చో. కూర్చోండి, సిట్ డౌన్. బాగుందా? బాబు, మా అబ్బాయికి ఒంట్లో బాగోనప్పుడు మీరు నాకు డబ్బు సాయం చేశారు కదా, ఇప్పుడు నా దగ్గర డబ్బులున్నాయి, తీసుకోండి. ఇలా చూడండమ్మా, నేను మీకు డబ్బులు ఇచ్చింది మీరు నాకు తిరిగి ఇవ్వడానికైతే కాదు. ఒకవేళ మీకెవరైనా కష్టపడుతూ కనిపిస్తే ఈ డబ్బులు వాళ్ళకి ఇవ్వండి. వాళ్ళు మీకు డబ్బులు తిరిగి ఇవ్వడానికి వస్తే నేను చెప్పిందే వాళ్ళకి చెప్పండి. అర్థమైందా? నేను చెప్పింది కరెక్టే కదా? ఉంచుకోండి, తినండి తినండి. అన్నా, ఏం తినలేదన్నా. మీరు చల్లగా ఉండాలన్నా. అలాగే అలాగే. ఏంటండి మీ భోజనం మిస్ అయింది, బస్సు మిస్ అయింది, ట్రైన్ మిస్ అయింది. భోజనమే కదా, రండి ఇంటికి వెళ్ళి తిందాం. రండి చెప్తాను. మీరు ప్రతిరోజు వీళ్ళకి ఇలా ఇస్తూ ఉంటారా? మంది బిర్యానీ బిజినెస్ అండి. ఏ రోజైనా బిర్యానీ మిగిలిపోతే తీసుకొచ్చి వీళ్ళకి ఇచ్చేస్తాను. ఓ